లోకేష్ గారు మంగళగిరిలోని టిక్కో ప్రాంతానికి వెళ్ళి ఆయన డబ్బులు ఇచ్చి పోగేసుకున్నటువంటి మనుషులతోటి సమావేశం ఏర్పాటు చేసుకొని మేము ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పడం అనేది ప్రసార మాధ్యమాల ద్వారా చూశారు. లోకేష్ గారు అదే కనుక నిజమై ఉంటే మరి 5 సంవత్సరాల పరిపాలనలో టిక్కో ఇళ్ళు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు ప్రజలకి? అది స్పష్టంగా చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదేశాల మేరకు మేము పూర్తి సౌకర్యాలతోటి, ఎందుకంటే మీరు ఒకసారి నిన్న వెళ్ళారు కదా, ఏదో ఒక 30-40 మంది సెక్యూరిటీ గార్డులు పెట్టుకొని పోలీసులు పెట్టుకొని మీరు వెళ్ళారు, కానీ ఒక్కళ్ళుగా వెళ్ళైనా సరే మీరు చూసుకోండి ఆ ప్రాంతంలో ఏ విధంగా రోడ్లు వేసాము, ఏ విధంగా ఎలక్ట్రిసిటీ తీసుకొచ్చాము, ఏ విధంగా సబ్స్టేషన్ అక్కడ కట్టాము, ఏ విధంగా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలన్నీ ఆ పేదవాళ్ళకి కట్టించాము. చివరికి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొచ్చి అంత గొప్పగా నిర్మాణం చేసిన దాన్ని మేము ఇచ్చాము. పైగా దాని పక్కనే డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పేదవాళ్ళకి పూర్తి స్థాయిలో మేము అండగా ఉన్నాము. మరి మీరు నిన్న వెళ్ళి మేము అభివృద్ధి చేశాము ఇంకా చేస్తాము అని అంటున్నారు అని అంటే అది ఇక్కడ నమ్మే ప్రజలు ఎవరూ లేదని చెప్పి తెలియజేస్తున్నారు.